నమస్తే, నేను చైతన్య. వార్తాపత్రికలో తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్తలు, ప్రత్యేకంగా తెలంగాణ నేతలతో సాగుతున్న కార్యక్రమం గుడ్ మార్నింగ్ తెలంగాణకు స్వాగతం. ముందుగా వార్తాపత్రికలో వివరాలు చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే సౌర తెలంగాణ పేరుతో ప్రధాన వార్త కనిపిస్తుంది. సౌరశక్తికి రాష్ట్రంలో విస్తృత పరిధి ఉందని, తక్షణ విద్యుత్ అవసరాలను తీర్చే వనరు ఇదే అంటూ ఒక నిపుణుడి సూచన మేరకు ఒక ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. సోలార్పై ఔత్సాహికులు సంస్థలు సిద్ధం కావాలని, 1000 కోట్ల పెట్టుబడులకు ఉపాధికి అవకాశం ఉందని ఆసక్తి కనబరుస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలు విధి విధానాల్లో స్వల్ప మార్పులతో అన్ని సాధ్యమంటున్న నిపుణుల పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఇక సీఎంకు సింగపూర్ నుంచి ఆహ్వానం అందింది. వచ్చే నెల 22-23 తేదీల్లో ఐఐఎం అల్యూమిని సదస్సుకు హాజరు కాబోతున్నారు. 2-3 రోజులు సింగపూర్లోనే బస చేయబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు అరుదైన గౌరవం పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. పెట్టుబడులను ఆహ్వానించనున్న సీఎం పేరుతో ఈ వార్త మనకు కనిపిస్తుంది. 1956 ప్రాతిపదిక ఎందుకు అంటూ కట్టశేఖర్ రెడ్డి రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని కూడా నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించింది. ఏకపక్ష కౌన్సిలింగ్ పేరుతో మరొక వార్త. ఎంసెట్ ఇంజనీరింగ్ పై తేదీలు ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి కమిటీ భేటీకి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు గైరుహాజరయ్యారు. అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీల ప్రకటన జరిగింది. మన అడ్మిషన్లు మనమే నిర్వహించుకుందామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. తెలంగాణ విద్యార్థులకు ఆందోళన వద్దు అని, వాళ్ళ అడ్మిషన్లు వాళ్ళ ఇష్టమని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎయిమ్స్ తరహాలో ఆసుపత్రికి ఓకే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఏర్పాటుకు కేంద్రం సుముఖత సూచించింది. సీఎం కేసీఆర్ లేఖకు కేంద్ర మంత్రి స్పందన పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఇంకా మరో చిన్నారి తరుణ్ మృతి పేరుతో మాసాయిపేటలో విషాదం అంటూ వార్త. మృతుల సంఖ్య ఇప్పటికీ 16కు చేరుకున్నటువంటి విషయాన్ని నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించింది. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే కౌన్సిలింగ్ లో ముందడుగు పేరుతో ప్రధాన వార్త కనిపిస్తుంది. రేపే విడుదల కానున్న ఇంజనీరింగ్ నోటిఫికేషన్, 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. సమావేశానికి దూరంగా తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. అది ఆంధ్ర కౌన్సిలింగ్ అని కేసీఆర్ అంటున్నారు. ఆ ప్రకటనతో మాకు సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మన దారి మనం చూసుకుందామన్న సీఎం కేసీఆర్ పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. నట్టేట మునిగినట్లే అంటూ సంక్షోభంలో 5.5 లక్షల మంది విద్యార్థుల చదువులు, బోధనా రుసుము భరోసాతోనే కాలేజీల్లో చేరారు. మధ్యలో మారిన నిబంధనలు, పుట్టినగడ్డ 1956 ప్రకారం అర్హులు కాదంటుంది. మూలాలున్న రాష్ట్రం నుంచి భరోసా లేదు, జోక్యం చేసుకోబోతున్న కేంద్రం, ఇప్పుడు చెబితే ఏమైపోవాలంటున్న తల్లిదండ్రులు అంటూ ఒక సీరియస్గా ఆదుకునే హస్తం కోసం ఎదురుచూపుల పేరుతో నట్టేట మునిగినట్లే అంటూ ఈనాడులో ఈ వార్తను కూడా మనం చూస్తున్నాం. చట్ట ప్రకారమే స్థానికత ఉండాలి, వ్యక్తుల ఇష్టాల ప్రకారం కాదు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకి ఈనాడులో కనిపిస్తున్నాయి. తెలంగాణలో మరో భారీ ఎత్తిపోతల పథకం రాబోతుంది. 6,800 కోట్లతో నక్కల దిండి పథకం. తెలంగాణ ప్రభుత్వానికి చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనలు ఇచ్చారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆయకట్టుకు నీరుకు ఈ ఎత్తిపోతల పథకం ఉపయోగపడుతుంది అనేది ఈ వార్త సారాంశం. ఇక రాజముద్రలో స్వల్ప మార్పులు చేశారు. కొత్తదే వినియోగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చురుగ్గా ఋతుపవనాలు రాబోతున్నాయంటూ మరొక వార్త. నేడే రంజాన్ పండుగ నిర్వహించబోతున్నారు. భూసేకరణకి 40,000 కోట్లు అవసరమవుతుందంటూ ఆర్థిక ఇబ్బందులున్న రాష్ట్రానికి ఇంత ఖర్చు కష్టమని, ప్రభుత్వ భూములు వాడుకోవడం మేలు అంటూ ఒక్కో ప్రాంతంలో అసెంబ్లీ, హైకోర్టు, శివరామకృష్ణన్ కమిటీ సూచన పేరుతో వార్తను చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇక మెగా ఐటీ హబ్లు విశాఖ, విజయవాడ, తిరుపతిలో రాబోతున్న మరొక వార్త. 5వ రోజు 5 పథకాలు, రజతం సాధించిన గగన్ నారంగ్ పేరుతో ఒక వార్త. తెలంగాణకు ఎయిమ్స్ కేంద్రం ప్రకటించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. మరొక వార్త. క్రైస్తవులకు 3% రిజర్వేషన్లు, ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలత అంటూ మరొక వార్తను కూడా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే జోరువాన పేరుతో ప్రధాన వార్త కనిపిస్తుంది. 2 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో కదిలిన ఋతుపవనాలు, పశ్చిమ గోదావరి, గుంటూరు, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలంటూ ఈ వార్తను చూస్తున్నాం. వాడని భూములని వాపసు తీసుకుంటామంటుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ భూ నిర్వహణ సంస్థ నిర్ణయించింది. ఏర్పాటైన వెంటనే టీఎస్ఎల్ఎంఏ తొలి భేటీ అయింది. భూముల వినియోగం, దుర్వినియోగంపై చర్చ జరిపిందనే అంశం చూస్తున్నాం. భూ కేటాయింపులో ప్రభుత్వం ప్రయోజనం నెరవేరటం లేదని 11,000 ఎకరాలు టీ సర్కారుకు రాబోతున్నట్టుగా ఈ వార్త మనకి కనిపిస్తుంది. అడ్మిషన్లపై కదలిక వచ్చింది. 7 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ తీర్మానం చేసింది. చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ప్రకటించినటువంటి వార్తను మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక అది ముమ్మాటికి ధనయజ్ఞం అంటూ ప్రాజెక్టుల పేరు చెప్పి జేబులు నింపుకున్నారు. అంచనాలు 10 నెలల్లో 5 రెట్లు పెంచేశారని, ప్రజాధనాన్ని దోచుకున్నారని, భారీ ప్రకటనలు ఇచ్చుకున్నారంటూ నీళ్లు పారుతున్నట్లు, అందులోంచి నడిచొచ్చినట్లు కవరింగ్ ఇచ్చారని, ఒక పాలసీ లేదు, పద్ధతి లేకుండా పనిచేశారంటూ జలయజ్ఞంపై చంద్రబాబు ధ్వజమెత్తిన అంశం, ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసినట్టు అనే అంశాన్ని
చూస్తున్నాం. చేత కాకపోతే క్షమాపణ చెప్పండి అంటూ జానారెడ్డి ఫైర్ అవుతున్నారు. హామీలే అమలు లేదంటూ జానా ఫైర్. రీషెడ్యూల్ పై స్పష్టతకు డిమాండ్ చేస్తున్నారు. కోటలు దాటుతున్న సర్కారు మాటలు, గేటు దాటని నిర్ణయాల పేరుతో కిషన్ రెడ్డి విమర్శించడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏకపక్ష నిర్ణయం వద్దంటూ సబ్జుడిస్ అవుతుందని విద్యాశాఖ మంత్రి అడ్మిషన్లపై చేసినటువంటి కామెంట్ కూడా మనం ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. లైన్ ప్రాబ్లం పేరుతో సురేష్ చంద్ర ఐఏఎస్ స్థానచలనంపై ఐఏఎస్లో విస్మయం ఉంది అంటూ మరొక వార్త చూస్తుంటే, గగన్ గురి పేరుతో గగన్ నారంగ్కి సంబంధించినటువంటి వార్త. మోసాయిపేటలో మరో చిన్నారి మృతి చెందిన అంశం కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రిక చూస్తే ఎంసెట్ చిచ్చు పేరుతో 30న నోటిఫికేషన్, 7 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్. ప్రవేశాల కమిటీతో ఉన్నత విద్యా మండలి భేటీలో నిర్ణయించారు. వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుందంటూ ఈ వార్తను చూస్తున్నాం. కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఎంసెట్ పై ఏకపక్ష నిర్ణయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అంశాన్ని కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు సంబంధించిన వార్త చూస్తే బిందు సేద్యమే దిక్కుంటూ సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. క్రైస్తవులకు 3% కోటా, రిజర్వేషన్ శాతం పెంచుకుంటామంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. తమిళనాడు తరహా ప్రత్యేక మినహాయింపులు పొందుతామని, వచ్చే మార్చిలో క్రైస్తవులకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని, క్రిస్మస్ సందర్భంగా అధికారికంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తానని నిన్న ఆయనను కలిసిన మత పెద్దలకు ఆయన చేసినటువంటి సూచనలు, వాగ్దానాలు మనకు కనిపిస్తున్నాయి. 80 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, టీఆర్ఎస్ పాలన తీరును తప్పుపట్టిన జానారెడ్డి పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. రుణమాఫీపై త్వరగా తేల్చండి, విద్యార్థులపై లాఠీ చార్జ్ అమానుషమని జానా అంటున్నారు. ఇక మింగేశారు పేరుతో వ్యవసాయ యంత్రాల అమ్మకాల్లో గోల్మాల్ జరిగింది. అధికారులు, కంపెనీ డీలర్లు కుమ్మక్కయ్యారు. ఇప్పటికీ 50 కోట్లు పక్కదారి పట్టాయన్నటువంటి వార్తను చూస్తున్నాం. మాఫీ కాదు, రైతులకు టోపీ పేరుతో అయోమయంలో అన్నదాత అంటూ రుణమాఫీకి సంబంధించిన అంశం. రియల్ రాజధాని అంటూ ఎవరి కోసం ఇది అని, భవిష్యత్ తరాల కోసం కాకుండా కొందరి ప్రయోజనాల కోసం అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఒక విమర్శనాత్మక కథనాన్ని కూడా సాక్షి దినపత్రిక ప్రచురించింది. ఇవి వార్తాపత్రికలో ఉన్న వివరాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశాలపై చర్చను కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి TV1.